3 సంవత్సరాలకి సంబంధించి ఏదైతే 2019లో ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం జరిగిందో వాటికి సంబంధించి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా కరోనా వచ్చినా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ అన్నీ కూడా ప్రజలకి ఏ విధమైన మిడిల్ మ్యాన్ కానీ వేరే వాళ్ళ రికమెండేషన్ కానీ లేకుండా గ్రామ సచివాలయాల ద్వారా వాలంటీర్ ద్వారా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని 3 సంవత్సరాల నుంచి కూడా ప్రజలకి చేరువేయడం జరిగింది. సంక్షేమ కార్యక్రమంతో పాటు మన ప్రాంతానికి సంబంధించి పల్నాడుకి సంబంధించి ఎప్పటి నుంచో ఉన్న కోరిక ఇది జిల్లాగా అవతరించాలి అని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా దీని గురించి అడుగుతా ఉన్నారు 60 సంవత్సరాల నుంచి. అటువంటిది ఈరోజు కొత్త జిల్లా మనం చేసుకోవడం జరిగింది. వీటితో పాటుగా ఇక్కడికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమే కాకుండా అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే పిఆర్కే గారు చెప్పినట్లు వరకిపూడిశాల ప్రాజెక్ట్ అయితే ఏమి, మెడికల్ కాలేజ్ అయితే ఏమి, అలాగే ఎప్పటి నుంచో నేషనల్ హైవేగా మార్చాలని కోరుకున్న కొండమూడు పేరేచర్ల నేషనల్ హైవేగా అవటం అయితే ఏమి, ఇలా అలాగే కృషి విజ్ఞాన కేంద్రం ప్రపోజల్ అయితే కానీ ఇలా ఒకటి కాదు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మన ప్రాంతానికి నర్సపేట పార్లమెంట్కి సంబంధించి ఇప్పటికే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నాం. అయితే ఈ 2 సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు వీటిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంటుకి సంబంధించి ఏదైతే జిల్లాలుగా అవతరించిన వాటన్నిటికీ కూడా జిల్లా అధ్యక్షులు వేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆయన మొన్న ఇచ్చిన మీడియా సమావేశంతో మనం గమనిస్తే కనుక ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే పార్టీ అధ్యక్షులుగా ఎవరైతే జిల్లా అధ్యక్షులుగా ఉంటారో వారు కీలకమైన పాత్ర పోషించాలి. క్యాడర్ దగ్గరికి మరింతగా మనం పార్టీ చేరువయ్యే విధంగా చేయాలి. అలాగే ప్రజలకు కూడా మరింతగా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేస్తామో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామో వాటిని మరింతగా తీసుకువెళ్లాలంటే ఎవరైతే జిల్లా అధ్యక్షులు ఉన్నారో వారు ప్రముఖంగా పాత్ర పోషించాలని ఇప్పటికే చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు నర్సరావుపేటకు సంబంధించి ఇక్కడ కొత్తగా జిల్లా ఏర్పడిన తర్వాత ఇక్కడ పార్టీ ఆఫీస్ మనం ఓపెన్ చేసుకోబోతాను. ఇది కేవలం టెంపరీ ఆఫీస్, తొందరలోనే పర్మనెంట్ ఆఫీస్ కూడా అన్ని ల్యాండ్ అన్ని కూడా అలర్ట్ అయిన తర్వాత పర్మనెంట్ ఆఫీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోబోతాను. ఇదంతా కూడా ఈ కార్యక్రమం వచ్చే 2 సంవత్సరాలు కూడా ఈ 3 సంవత్సరాలు చేసిన పని ముందుకు మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, అలాగే క్యాడర్కి ఏదైతే కొద్దిగా అసంతృప్తి ఉన్నా ఎవరున్నా కానీ వారిని మరింతగా దగ్గరికి తీసుకుని వారికి ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగించే కార్యక్రమం చేపడతాం.